शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं भगवतीं जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने सुस्थितां तां वन्दे परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां सभाय पवित्रమైన భోళాశంకర స్వామి ఆలయంలో అనేక సాహిత్య కార్యక్రమాలతో సాహిత్య స్ఫూర్తిని పెంచుతూ ఉన్నటువంటి బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి నేతృత్వంలో శ్రీ అంజయ్య గౌడ్ గారి అవధానం ఈరోజు ఏర్పాటైంది. ఈరోజు గీతా జయంతి కావడం కూడా అంజయ్య గౌడ్ ఒక గొప్ప స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. ఎందుకంటే గీత అనేది స్ఫూర్తినిచ్చేది, స్ఫూర్తి ప్రదాత్రి గీత. అందుకే గీత సుగీతా కర్తవ్య అన్నారు. గీత సుగీతా కర్తవ్య ఇవన్నీ శాస్త్ర విస్తరై. ఒక గీతను మనం బాగా చదివి అర్థం చేసుకున్నట్టయితే ఇంకా వేరే శాస్త్రాలతో పనే లేదు. కాబట్టి అది గీతా మహత్వం. అందువల్ల గీతా జయంతిని పురస్కరించుకొని ఏదో మంది 4 మాటలు చెప్పుకొని ఆ తర్వాత అవధానానికి ఉపక్రమంగా సోత్తీర్ణా ఖలు పాండవై రణనది కైవర్తక కేశవ అని, పాండవుల చేత రణనదిని, యుద్ధ నదిని దాటించినటువంటి వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. కైవర్తకుడు అంటే దాటింపజేసిన వాడు. అంతకు ఒక టైటిల్ ఉంది శ్రీకృష్ణ పరమాత్మ. నరుణ్ణి నిమిత్తంగా చేసుకొని నరజాతికి మొత్తానికి కూడా గీతను అందించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. నరుడంటే అటు అర్జునుడు కావచ్చు, మనమందరము కూడా నరులమే కాబట్టి మనము కావచ్చు. అందువల్ల నరుణ్ణి నరోత్తమునిగా చేయడానికి ఆ గీత ఉద్భవించింది. మనందరికీ కూడా గీత నిత్య పారాయణం కావాలి. గీత క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఒక్కొక్క మాట ఒక్కొక్క సందేశం, గొప్ప ప్రబోధాత్మకం. క్షుద్రం హృదయ దౌర్బల్యం అని ఎంత గొప్ప మాట చూడండి. మనము ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు, హార్ట్కి సంబంధించినటువంటి ఆవేదనలు, మానసిక ఆవేదనలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. వాటి అన్నింటికీ కూడా గీతలో పరిష్కారం. క్షుద్రం హృదయ దౌర్బల్యం, అంతకంటే మించిన దౌర్బల్యం ఇంకోటి లేదు. కాబట్టి హృదయ దౌర్బల్యం ఉండకూడదు అనేది గీతావార్త యొక్క ఆదేశం. ఉత్తిష్టోత్తిష్ట కౌంతేయ అంటాడు. యుద్ధాయ కృతనిశ్చయ. జగత్తంతా కూడా ఒక గొప్ప యుద్ధమే. ఏం యుద్ధం అంటే మంచి చెడుల మధ్య సంఘర్షణ. కాబట్టి సుఖ దుఃఖాల మధ్య సంఘర్షణ, మంచి చెడుల మధ్య సంఘర్షణ. ఇది జగత్తులో మనం చూస్తున్నటువంటి అంశం. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా అతిక్రమించి నీవు లేచి నిలబడు, నీ కర్తవ్యాన్ని తెలుసుకో అని గీత చక్కటి ఉపదేశాన్ని మనకిచ్చింది. అంతేకాదు, మా వాక్కుల గురించి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, మనము వాగ్భూషణం భూషణం అనుకున్నాం. భక్తభరి అన్నాడు అలా. గీతలో వాక్య ఎలా ఉండాలి అన్న దాని గురించి ఒక గొప్ప మాట ఉంది. అనుద్వేగకరం వాక్యం సత్యం
ప్రియహితం జగత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. చూడండి ఎంత గొప్ప మాట. మనం రోజు ఎందరితోనో కమ్యూనికేషన్ జరుపుతుంటాం, వార్తాలాపాలు జరుపుతూ ఉంటాం. ఇది మన నిత్య జీవితంలో అవసరం. ఎప్పుడైనా కూడా మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి అని అంటే ఉద్వేగం లేకుండా ఉండాలి. ఉద్వేగం అంటే ఆవేశపడకుండా ఉండాలి. మనం ఎంత మాట మనం తొట్టుబడి మాటలో ఆవేశపడి మనం ఒక మాట అన్నట్టయితే అది ఎంతో హింస చేస్తుంది, ఎదుటి వాళ్ళ మనస్సును హింస చేస్తుంది. కాబట్టి మన మాటలు ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఎంత సంస్కారవంతంగా మాట ఉంటే మనిషి గౌరవింపబడతాడు, మనిషిగా ఎదుగుతాడు అనేటువంటి అంశం ఇందులో మనకు తెలుస్తుంది. అనుద్వేగకరం వాక్యం అంటే నెమ్మదిగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, ఆవేశపరంగా మాట్లాడు. అలా వాక్యం ఉన్నట్టయితే అది ఒక గొప్ప తపస్సు. అది కొందరు మహానుభావులకే ఉంటుంది. ఆ మహానుభావులు మనం ఎందుకు కావాలి. అందుచేత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అన్నారు. అంటే వాక్యం ఎప్పుడూ కూడా సత్యభూషితమై ఉండాలి, సత్యంతో కూడి ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అబద్ధాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఎవరు కనుక్కోలేడు, ఎక్కడో ఉంటాడు ఎక్కడో ఉన్నాడని చెప్తాడు, ఏదో చేస్తుంటాడు ఏదో చేస్తున్నాడని చెప్తాడు. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, అబద్ధాలు పెరిగినాయి. మొబైల్ తెచ్చినటువంటి కంట అంటే మొబైల్ చేసినటువంటి కాబట్టి సాంకేతికత పెరిగింది, పాశ్చాత్య వ్యామోహం పెరిగింది. కాబట్టి మనం ఒక చిన్న రైమ్ చూసుకుంటే అబద్ధాలు ఎట్లా ప్రోత్సహిస్తున్నామో తెలుస్తుంది. మనం పిల్లలలో కూడా అబద్ధాలను ప్రోత్సహిస్తున్నట్టుగా మనము ఒక రైమ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. దీంట్లో షుగర్ ఉంటుంది నోట్లో, కానీ నో అని అంటుంది ఆ పాప. అంటే మనము అబద్ధాలు ఆడాలి అనేటువంటిదే దాంట్లో సారాంశం అని తెలుస్తుంది. అందువల్ల పిల్లలకు అలాంటివి కాదు మనం నేర్పించేది. సత్యం మాట్లాడినట్లయితే మనం ఎటువంటి క్రెడిట్ని ప్రపంచంలో పొందుతాము, ఏ విధమైనటువంటి పూజన భావాన్ని మనం పొందుతాము అనేటువంటిది మనం నేర్పవలసి ఉన్నది. అందుకని మన ట్రూత్ మాట్లాడినట్లయితే మన టీత్ బాగుపడుతుంది. మనం సత్యం మాట్లాడినట్టయితే మన కంఠస్వరం బాగా శ్రావ్యంగా ఉంటుంది. సత్యం వల్ల ఉపయోగం. అసత్యం మాట్లాడేవాడు దీన్ని ఎట్లా సమర్థిస్తాడు అంటే రామచంద్ర స్వామి సత్య మార్గంలో నడిచాడు కదా, కానీ 14 ఏళ్ళు జంగల్ పాలైపోయినాడు, ఆయన ఏం సాధించాడు అని అసమర్థుడు మాట్లాడే మాట. కానీ సత్యవాక్కును పాటించినందువల్ల రామచంద్ర స్వామి ఉత్తమ పురుషుడు అయ్యాడు. ఆయన నరుడుగానే వెళ్ళిపోయాడు, నరోత్తముడుగా ఉండకపోయేవాడు. కాబట్టి ఈనాడు నరోత్తముడిగా రావణుడు ఉన్నాడు అని అంటే సత్యం మాట్లాడాడు. అందుచేత సత్యం ప్రియహితం చేయత్ అన్నారు. అంటే సత్యం మాట్లాడాలి, ప్రియంగా కూడా మాట్లాడాలి. ఇది కొంచెం సంక్లిష్టమైన అంశం. సత్యం మాట్లాడి ప్రియంగా ఇట్లా మాట్లాడతాము అంటే ఉన్నట్టుగా సత్యాన్ని బలగుద్దినట్టుగా చెప్తే మరి కొంతమందికి అంగీకారం కాకపోవచ్చు. అందువల్ల మనం సత్యం మాట్లాడుతూనే అది ప్రియంగా కూడా మాట్లాడాలి. అదొక చాకచక్యం. ఎవరింటికైనా భోజనానికి వెళ్తాం, అలాంటప్పుడు ఆ ఇల్లాలు చక్కగా మనకు ఆతిథ్యం ఇస్తుంది. ఆ ఆతిథ్యంలో ఏదో కొంచెం ఉప్పు రవ్వ తక్కువైంది అనుకోండి భోజనంలో, అమ్మ ఉప్పు తక్కువైంది అని ఆ సత్యం అక్కడ చెప్పకూడదు. అట్లా చెప్పకుండా దాన్ని ఆ ఇల్లాలకి
మనోగతానికి నచ్చేటట్టుగా, మనస్సుకు నచ్చేటట్టుగా ఆ సత్యాన్ని చెప్పేటువంటి ఒక నిర్బంధం కావాలి. అందుచేత సత్యం ప్రియహితం చేయద్దు, ప్రియం చేసేది అయ్యి ఉండాలి, హితకరమై కూడా ఉండాలి. సత్యం ఊరికే సత్యం మాట్లాడగా హితకరమైనటువంటి సత్యం కూడా ఉండాలి. అట్లానే స్వాధ్యాయాభ్యసనం చేయాలి. స్వాధ్యాయం అంటే పూర్వకాలంలో అయితే ఏ వేదశాఖ అయితే ఉందో ఆ వేదశాఖను అధ్యయనం చేయడం అనేటువంటి స్వాధ్యాయం. ప్రతి వాళ్ళకు ఒక వేదశాఖ ఉంటుంది విప్రులకు. అందువల్ల సరే ఆధునిక కాలంలో స్వాధ్యాయం అన్నట్టయితే మనం సద్గ్రంథాలను పఠించడం, మంచి కావ్యాలను, మంచి పుస్తకాలను చదవటం, అదే స్వాధ్యాయం. అందువల్ల అలాంటి స్వాధ్యాయం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. అభ్యసనం, చాలా మంచి అభ్యాసం చేయాలి, సదభ్యాసం చేయాలి, సత్కర్మాచరణం చేయాలి. కాబట్టి ఇది వాంగ్మయ తపస్సు అని అన్నాడు మహానుభావుడు కృష్ణస్వామి. ఇంత గొప్ప సందేశాత్మకమైనటువంటి శ్లోకాలు భగవద్గీతలో పుల్లలుగా అన్ని రత్నాలు. అందులో చక్కెర చిలకలో ఏ భాగం తీయగా ఉంటుంది అంటే మొత్తం తీయగానే ఉంటుంది. అందువల్ల భగవద్గీత ఒక చక్కెర చిలక లాంటిది. అటువంటి భగవద్గీత పుట్టినటువంటి రోజు ఇది. వ్యాస భగవానుడు మనందరికీ కూడా శ్లోకాల రూపంలో ఆ భగవద్గీతను అందించి మనందరికీ కూడా మనందరం కూడా సంస్కారవంతులం కావడానికి చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు. అలాంటి గీతా జయంతిని పురస్కరించుకొని అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గీతాచార్యుడైనటువంటి కృష్ణస్వామి మనందరికీ కూడా దీవెనలు ఇచ్చుగాక, మనందరికీ కూడా సౌభాగ్యాన్ని ఇచ్చుగాక అని మనం చేసుకుంటూ అవధానాన్ని ప్రారంభించుకుందాం. అంజయ్య గౌడ్ మా స్వగ్రామైనటువంటి వెంకట్రావుపేట నివాసి. సిద్దిపేట దగ్గర వెంకట్రావుపేట అనే ఒక చిన్న గ్రామం. అక్కడ అంజయ్య గౌడ్తో పాటుగా మొత్తము 5 మంది అవధానులు. ఆ ఊరు అసలు అటువంటి ఊరు ఎక్కడా ఉండదు. మా తాతగారు నారాయణ శాస్త్రి గారు ఆయన అవధానిగా ఉండే, తర్వాత మా నాన్నగారు అవధాని, నేను సరే, మా తమ్ముడు అవధాని, అంజయ్య గౌడ్ అవధాని. 5 అవధానులను కన్నటువంటి మా ఊరికి ఒకసారి నమస్కరిస్తూ, మా ఊరి వాస్తవ్యుడైనటువంటి అంజయ్య గౌడ్ చక్కటి పద్యశైలిని అలవర్చుకున్నారు. చదివింది తక్కువే అయినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మంచి మంచి పద్యాలు చెప్పగలిగినటువంటి నేర్పు ఆయనకున్నది. మా నాన్నగారి పట్ల గురుత్వాన్ని కలిగి మరి వారి రచనా శైలిని ఆయన అలవర్చుకున్నారు. అంటే ఒక పద్యంలో 2 అర్థాలు చెప్పడం అనేటువంటిది మా నాన్నగారికి ఉండేది. అలాగే గర్భకవిత్వము, బంధకవిత్వము అనేటువంటివి కూడా కవిత్వంలో వైవిధ్యం ఉంది. అలాంటి ఆ బంధకవిత్వము, గర్భకవిత్వంలో కూడా వారు నైపుణ్యాన్ని సాధించారు. అది ఆయన చేసుకున్న పుణ్యం. అందువల్ల మా నాన్నగారి శైలిని వారు అలవర్చుకున్నారు. మాకు రాలేదు. మేము ఎంతగా ప్రయత్నించినా బంధకవిత్వమే చెప్పలేదు. కాబట్టి ఇటీవలి వారు కాళికాశతకం అనే పుస్తకం రాశారు. అందులో ఉత్పలమాలలో కందము గీతము 2 పద్యాలు వస్తాయి. అటువంటి సంక్లిష్టమైనటువంటి ఒక కవితా ప్రక్రియను ఆయన చక్కగా పోషిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన అవధానం ఈరోజు ఉండటం చాలా ఉదాహరణ. రామశంకర స్వామి ఆలయంలో మీ అందరి సాహితీ మిత్రులు ఎదుట ఇటు అవధాని డాక్టర్ జంధ్యాల సుబ్బాలక్ష్మి గారు, అట్లాగే ఇటు సత్యబాబు మంచి కవి, సత్కవి శ్రీ సత్యబాబు గారు, మరి టీచర్ సంస్కారవంతురాలు వీణాదేవి గారు, మంచి పురోహిత రత్నం, మంచి సాహిత్య ప్రియుడు నందగిరి వంశీ, శ్రీమతి భావన పండగ రాధాకృష్ణమూర్తి ధర్మపత్ని, అట్లాగే పండగ రాధాకృష్ణమూర్తి. క్వాంటిటీ
క్వాంటిటీలో తక్కువైనప్పటికీ క్వాలిటీలో గొప్ప ఈ సమావేశం. అందువల్ల క్వాలిటీలో టీ ఉంది, ఆ టీ భావన మనకు అందించింది. అందుచేత ఈ చక్కటి సాహిత్య సమావేశాన్ని ఈ సాయంత్రం పూట చల్లగా జరుపుకుందాం. అంజయ్య గారి ప్రార్థనతో ఈ అవధానం ప్రారంభమవుతుంది. ముందుగా ఒక దీవెన ఇచ్చి అవధానాన్ని ప్రారంభింపజేస్తారు. సింజాన మంజుమణిమయ మంజీర యుతాంఘ్రి, సింజాన మంజుమణిమయ మంజీర యుతాంఘ్రి, వాణి మంజుల కరుణన్ రంజయ రంజయ నేటి సభాస్థలి అంజయ, జయ జయము నీకు అంజయ, జయ జయ కవిత్వ సత్యస్ఫూర్తి. ఇక్కడ అమ్మవారి యొక్క విశేషం ఏమిటి అంటే సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ అని అమ్మవారి నామం. ఆమె యొక్క పదధ్వని ఎలా ఉంటుంది? చక్కగా మనోహరమైనటువంటి ధ్వని. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ. కాబట్టి సింజాన మణిమయ మంజీర పదములతో మంజీరయుతమైనటువంటి పదములు కలిగినటువంటి ఆ అమ్మ మంజుల కరుణలు, మంచి కరుణతో ఈ అంజయ్య గౌరికి చక్కటి పదాలనిచ్చి చక్కగా సత్యస్ఫూర్తిని కవిత్వ సత్యస్ఫూర్తిని ఇస్తూ ఈ అవధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని. రంజయ నేటి సభాస్థలి అంజయ, జయ జయ కవిత్వ సత్యస్ఫూర్తి. కాబట్టి నీకు జయమో కాక అంజయ్యలో కొనసాగించాల్సిందిగా ప్రార్థన చేసి అవధానాన్ని నమస్వాయ. పెద్దలందరికీ నమస్సులు. ఓం నమ శివాయ. జననీ శారద లోకమాత జయ హే, జననీ శారద లోకమాత జయ హే, సారస్వతా రూపిణి నిన్నే కొల్చెద, నిన్నే కొల్చెద భారతీ విధుముఖీ నిరే జపప్రేక్షణ. నన్ను నీ పుత్రునిగా గలంచియును, నన్ను నీ పుత్రునిగా గలంచియును, నన్నేలగా మరో ప్రముతింజేతును, ప్రముతింజేతును, ప్రముతింజేసద భక్తితో ప్రముతింజేసద భక్తితో ఇప్పుడిటన్ పాండిత్యమున్నీయవే గౌరీ భట్ల సుధా, గౌరీ భట్ల సువంశజా, గౌరీ భట్ల సువంశజా ద్విజవరా కారుణ్య వాచస్పతి సారాచార శతావధాన జయ హే, సాహిత్య సంపన్మతి పారావా
వాగ్దేవి రూపచ్యుతి మీరే మీరే నా గురుదేవులంచలియదన్ మీరే నా గురుదేవులంచలియదన్ మెట్రామ శర్మాకృతి. ఈరోజు నిజంగా ఎంతో సుదినమైన దినం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న రోజు ఇది. వాస్తవానికి ఇది త్యాగరాయ గాన సభలో వారోత్సవాలు పెట్టినప్పుడే జరగాలి, అయ్యగారి అధ్యక్షతన సంచాలకత్వంలో. కానీ నా కోరిక ఈరోజు సఫలం అవుతున్నది. అది పండరి రాధాకృష్ణ గారి స్వరూపంలో. నేరుగా అవధానంలోకి వెళ్దాం. మరి నిషిద్ధాక్షరంతో ప్రారంభించాను. నిషిద్ధాక్ష అందరికీ వందనములు. నిషిద్ధాక్షరికి అంశము నిజం చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి దాన్ని అంశంగా తీసుకుని నిషిద్ధాక్షరి ప్రథమాక్షరానికి మొదలైంది. గంధపద్యం తెలుసు. మొదటి 2 పాదాలు గీతం, తర్వాత 2 పాదాలు స్వచ్ఛ. ప్రథమాక్షరం సత్యం పలకడం వల్ల ఉపయోగం ఏమి? శ్రీ ఐ శ్రీ ఐ శ్రీ అంటే లక్ష్మీ ఐ. సత్యం అంటే లక్ష్మి కూడా ఉంటుందని అర్థం. భా యై వేసుకోండి మళ్ళీ. భా అంటే కాంతి కూడా అవుతుంది. వే దకారం వేదం అనకుండా వేట్కన్. ఒక మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు సమస్య శ్రీ ఐ జీవులు సంస్కరించబడి జిష్ణునికి గీత మార్గము. జీవులు సంస్కరింపబడి జిష్ణుని చేరగా జిష్ణుని చేరగ గీత మార్గము. గీత వలన జీవులు విష్ణుని చేరుతారు అన్నది మీ యొక్క. జీవులు సంస్కరించబడి జిష్ణుని చేరగ గీత మార్గము. తప్పకుండా చేరుతారు. అలాగే జీవులు సంస్కరింపబడి జిష్ణుని చేరగ గీత మార్గము. పావనమైన గ్రంథమిది పావనమైన గ్రంథమిది పద్మదలాక్షుడు చెప్పే మున్నిలన్. గ్రంథమిది గీతాశాస్త్రంలో గ్రంథమే కదా. జీవుడు సంస్కరింపబడి జిష్ణుని చేరగ గీత మార్గము. జీవులు సంస్కరించబడి జిష్ణుని చేరగ గీత మార్గము. గీతా మార్గం కాదు కదా అని సరే సంబంధం
సరే ఇప్పుడు చెప్పేశాను. పావనమైన గ్రంథమిది పద్మదళాక్షుడు చెప్పెమున్నిలన్ చెప్పే మున్నిలన్ నందగిరి వంశీ ఏదైనా కొంచెం మసాలా అప్రస్తుతం మసాలాలో ఉండాలి. అందువల్ల ఏదో ఒకటి అడుగు తోచింది. కవిత వనిత, కవిత వనిత, సునీత, అనిత ఈ పదాలతోటి శ్రీకృష్ణుడు అర్జునుడికి గల మైత్రి గురించి స్వేచ్ఛ ఛందస్సులో వర్ణించండి. కవిత వనిత, సునీత, అనిత. సునీత సునీత వేరే జనిత సునీత అనేదానికి సునీత ఉంటుంది. అయితే జనిత పెట్టాను. జనిత కవిత వనిత జనిత అనిత. కవిత వనిత జనిత అనిత అనిత ఈ పదాలతోటి శ్రీకృష్ణ అర్జునుడి మైత్రి. వారిద్దరి మైత్రి. అడగచ్చేది. కవిత జనిత అనిత కవిత వనిత వనిత. అప్రస్తుతంలో ప్రస్తుతానికి వచ్చేసి మన కంసుడు మన దేవకి వసుదేవులని వివాహమైన తర్వాత అతనికి వారికి అష్టమగర్భానికి ద్వారా ప్రమాదం ఉందని తెలిసి వీరికి పుట్టిన శిశువుని సంహరించేయండి అంటే నరికి అని చెప్పారు కదా. అది కాకుండా వీరిద్దరిని చెరొక శిరసాల్లో పెట్టుంటే ప్రథమ గర్భానికి అష్టమ గర్భం కాగా ప్రథమ గర్భానికి అవకాశం ఉండదు కదా. దీన్ని ఎలా వర్తిస్తారని చెప్పేసి గర్భగవితం చెప్పాడు కాబట్టి ఆ గర్భం గురించి ఇక్కడ పూర్వకాలంలో రాజుల దగ్గర మంత్రులు ఉండేవారు. బహుశా ఆ మంత్రికి మీకున్న చమత్కారం కానీ చాలా ఎక్కువగా లేనట్టుంది, ఉంటే చెప్పేవాడే. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే ఏ మాయను తప్పించుకున్నా జగన్మాయను కానీ విష్ణుమాయను కానీ తప్పించుకోలేడు మానవుడేవాడు. అక్కడ కంసుని విష్ణుమాయ కమ్మేసింది. అసలు అర్థం ఏంటి అంటే విష్ణుమాయ కమ్మేసింది కనుకనే ఆయనకు ఆలోచన రాలేదు. దానికి తోడు దర్పం కూడా అహంకారం కూడా ఉండి ఉంటుంది, నేను చిన్నపిల్లల్ని చంపనా అని. కానీ విష్ణువు నాకంటే గొప్పవాడు అని వాడు ఊహించకపోవడం వల్ల అది జరిగింది.
చైత్య ఛందస్సు అన్నారు కదా. కవితకు కలమునగును గల వచ్చింది పాడలేదు కదా. అంటే కృష్ణునికి అర్జునికి ఎలా ప్రేమ ఉందంటే కవిత్వానికి కళానికి ఉన్న సంబంధం కూడా అటువంటిది అని కూడా వచ్చింది. ఒకటి మిగతా 3 కొండలు వస్తాయి. అదే అమ్మ నగదర నన్ను చేకొను నగదర నన్ను చేకొను నీ నగదరను చేకొను నీ పగవానికి నీయగలచి. అంటే శిశుపాలుడు కృష్ణునికి భగవాడు అవుతాడు. ఇక్కడ శిశుపాలునికి ఇద్దామని నిర్ణయం చేశారు కాబట్టి అమ్మవారు విన్నవించుకున్నట్టు చెప్తున్నాను. నగధరను చేకొను నీ పగవానికి నీయగలిచి భగవానికి నీయగలిచే ప్రభు విపుడి ప్రభు విటవేగన్ వేగన్. ప్రభు అంటే తండ్రి కానీ అన్నం కానీ తెలుసు. సుగుణాగర కేశవ నీ మగువగా నన్ను స్వీకరించు నీ మగువగా నన్ను స్వీకరించు మానిత కృష్ణ. అయ్యగారి విన్నవించుకున్నట్టుగా అందరికీ వచ్చి మన వాట్సాప్ మాధ్యమాలలో చాలా చాలా శివాలయంలో గీతా జయంతిని పురస్కారాన్ని వర్ణించారు. శివాలయంలో గీతా జయంతి పురస్కారాన్ని భూతేశుని సన్నిధిలో, భూతేశుడు అంటే శివుడు, గీతాస్తుతి జరుగుచుండే భూతేశుని ఇది ఒకటే చెప్పలేదు. అవునా, ఒకటే పాఠం చెప్పాలి. నాకు రాసి ఉంటుంది భూతేశుని సన్నిధిలో అది రాసి. నిషిద్ధాక్షరి నిష్ఠాక్షరి డాక్టరు ఒకటేమో వద్దంటే ఒకటేమో కావాలంట. ఏంటంటే పాఠం అజ్ఞాత వస్తుంది ఏదైనా ఉత్పన్నమాన ఛందస్సు ఒకటో పదం మొదటి పాదం మొదటి అక్షరం జీ దీర్ఘం. ఒకటి అక్షరం మొదటి పాదం మొదటి అక్షరం జీ దీర్ఘం. రెండవ పాదం పదవ అక్షరం తా ఎట్టిస్తాను. మూడవ పాదం 13వ అక్షరం సా, అది కూడా గురువు. దీత సా. ఎస్
నాలుగో పదం 4 అక్షరం రం. 4 నాలుగో పదం 4 అక్షరం గురు రం. ఇది పాండవుల అజ్ఞాతవాసంలో ఏదైనా ఒక ఘట్టం మీ ఇష్టం వచ్చిన ఘట్టం. గీతాసారణ సార్ అంటే గీతాసారణ పీతాసారణ గీ 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 కదా గీతాసారం. 1లో 1, 2లో 10, 3లో 13, 4లో 40. మొదటి పదాన్ని ఎత్తులోకి వెళ్ళిపోయింది, రెండోది ఎత్తు కాబట్టి మొదటి రెండు నిమిషాలు 6 నిమిషాలు ఆ 6 నిమిషాలు తుప్పల ఆలోచనలో అజ్ఞాతవాసంలో ఏదైనా ప్రస్తుత ప్రాసంగికుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే చిరునవ్వు. నీకు అది ఉంది చిరునవ్వు. డాక్టర్ ఇది ఆర్నమెంట్ టాపిక్ చేశారు. మందహాసం అది చాలా ఇంపార్టెంట్. మేము కూడా మందులో ఏమో అభ్యంతరం లేదు. కావి వరుసలు ఏం లేవు. అలాగని ఏ ఇంటర్నెట్ అయినా సెన్సార్ బోర్డు నిన్ను నియంత్రించదు. అరటి అరటి అయితే ఏమవుతుంది? ఉల్టీ అవుతుంది. ఇంతకుముందుకే భావనగా ఇచ్చారు కదా మన చేద్దాది టీచర్ ఈ చిన్న గీత దాటరిక ఈ చిన్న గీత దాటరిక కృష్ణుని నమ్మిన పాండవేయులు పాండురాజు కుమారులు కనుక పాండవేయులు. కౌరవేలు పాండవేలు ఇవన్నీ ప్రసిద్ధమైనవి. అశువైంది మీది ఒకటి అంత్యాక్షరి. ఓ ముఖ్యడలే కనుపడతికి మక్కువ గణరాగనుచు ఆంగిల పలుకను ముఖ్యర పోలిన కందము మక్కువతో కావ్యములకు మక్కువ మనసుకను నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరి ద్వారక నిలయధనర్ధన కారుణ్యము తోడమము కావు కృష్ణ. మంచి వేగం ఉంది. చాలా ధారాశుద్ధివంతంగా పద్యాలు ఉన్నాయి. ప్రశ్న అడగగానే వెంటనే అందుకోవడం అనేటువంటిది
అవధానం యొక్క ముఖ్య లక్షణం. మంచి పద విన్యాసం ఉంది కాబట్టి రెండవ ఆవృత్తి కూడా అలాగే విజయవంతంగా నడుస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ నిషిద్ధాక్షరికి వద్దాం. దృశ్య కవిత 9 అంశాలు అవుతాయి. చెప్పండి. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి వర్ణించారు ఈ చిత్రపటాన్ని. 12 లింగాల గురించి ప్రశస్తి వస్తే అయిపోతారు. ప్రస్తుతం అవగుణం అంటే ఏమిటి? అవగుణం అంటే ఆదాని అంటారు కదా, అవగుణం. అవగుణం దుర్గుణం అయితే కాదు, అంటే మంచి గుణం అన్నట్టు. అవగుణం అవలక్షణం అవలక్షణం అంటే మంచి లక్షణం కాదు కదా. గుణం లేదు. అవగుణం అవలక్షణం అంటే దుర్గుణం. అవధానం అది కాదు. మరి అవగుణము అవలక్షణం అన్నది అవధానం కాదు, అది వ్యవధానమే. చిత్రానికి పద్యం మొత్తం చెప్పచ్చు. ద్వాదశలింగాకృతులను మోదముగ పూజ చేయ ముక్తి లభించు. కాదనలేని నిజం ఇది, కాదనలేని నిజం ఇది. శ్రీధవలాంగుని స్మరింప, శ్రీధవలాంగు లాంగుని అంటే అక్షరం అయిపోతుందా? అంటే ఒకటి వేసుకోవచ్చు కదమ్మా. దాకు ఉంది కదా, దాకు ప్రాస ఉంది కదా. శ్రీధవలాంగుని స్మరింప, శ్రీధవలాంగుని స్మరింప సిరులున గూడు. లక్ష్మి కూడా రావాలని చెప్పుదాము. అయిపోయింది కాబట్టి శ్రీ భాయై వేడ్కన్ మాయ అనకుండా శ్రేయ మై మకారం శ్రేయమ్మై శ్రీయై భాయై వేడ్కన్ శ్రేయమ్మై. సకార విషయం
నా నకారం మీరు సకారం విషయం చేశారు. ప్రియమైన ప్రియమైన వకారం డి వేసుకోండి. ది రెండు వచ్చింది కదా. శ్రేష్టమైనది అని కూడా అనుకోవచ్చు మనం. వకారం స తకారం తకార విషయం చేశారు. పూర్వం లేదు ప్రధానమే పుస్తకం చేరిన తర్వాత ప్రధానం అంటే తర్వాత పుస్తకం చేరిన తర్వాత అదొక అవలక్షణం చేరిన తర్వాత మీరు తకార నిషేధం చేశారు కదా. నేను తకారం మా ప్రకారం సమంబు సమంబు ఎన్ని పేరుకేది శ్రేయమైనది సమంబు. అనిత శ్రీ శ్రీ అక్కడ శ్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీ. శ్రీ కకారం శ్రీలం శ్రీలం గకారం శ్రీలం కు 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 కున అంటే అక్కడ మీరు అందుకే గకారం విషయం చేశారు కదా. మీరు అందుకే చేశారు. శ్రీలం మా హస్వాక్ష మహిళని అనకుండా నీ అనాలో ఇది అని అనాలి. మణి మణి
ఇంకా దూరం అయితే మీ పాదం అయిపోయింది బండికి అయ్యేది అదే అంతా స్పీడ్ బ్రేకర్స్. వేయనా? తీసుకోండి ఒకటే గురువు మిగిలింది గా మణిగా అయిపోయిందండి ఇంకా బండి అయిపోయింది ఒకసారి ఆలోచించండి. శ్రీయై వాయై వేట్కల్ శ్రేయమైనది సమంబు శ్రీలన్మణిగా. చాలా బాగుంది. శ్రేయమైనది సమం పుత్రీలన్ మణిగా శ్రీలన్మణిగా. శ్రీలన్మణిగా. సంపదలన్నింటికి ఉత్తమమైన సంపద శ్రీలంకునమైన సత్యం అనే వాక్కు ఇవన్నిట్లో కూడా మణి లాంటిది అనేది నాకు అదేదో అట్లా వచ్చేసినాయి మరి అదిగా. పావనమైన గంధమిది పద్మగలాక్షుడు చెప్పే మొండిలన్ అంతేనా? లాక్షుడు చెప్పే మొండిలన్ పావనమైన గ్రంథమితి పద్మగలాక్షుడు చెప్పే మొండిలన్ దీవిది 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 సాగగానరుడు దీవిది సాగగానరుడు దీవిది సాగగానరుడు దివ్య పదామృతమేగనింపగా దివ్య పదామృతమేగనింపగా. అందులో గీతాలో సంస్కృత పదాలు ఎన్నో ఉన్నాయి, అలా అమృతం లాంటి పదాలు ఉన్నాయన్నది అర్థం. అమృతమేగనింపగా గనింపగా అంటే లెక్కింపగా. దేవిది సాగగానరుడు దివ్య పదామృతమేగనింపగా. పావనమైన గ్రంథమిది పద్మగలాక్షుడు చెప్పే మొండిలన్ దీవిది సాగగానరుడు దివ్య పదామృతమేగనింపగా. దివ్య పదామృతమౌ దాని పదాలు ఎంత బాగుంటుందా? ఇప్పుడు దత్తపద సమస్య రెండు పదాలు కవితకు కలమున్న పువ్వు గల. కవిత తర్వాత వనిత కదా. కవితకు కలమున్న పువ్వు గల భవబంధం భవబంధము ఎటుల నొప్పు భవబంధము నటుల నొప్పు
కడుపులా అంటే అక్కడ కుప్పం వచ్చింది కాబట్టి అక్కడ కాబట్టి భవబంధము నటుల నొప్పు ప్రమిద జనితమై కురుకుందా ప్రమిద అంటే దీపము దీపంలో వెలుతురు లాంటివి జనిత వచ్చింది కదా వనిత అనిత ఉన్నాయి గీచిన గీతదాటరిక కృష్ణుని వాక్కును పాండ కృష్ణుని నమ్మిన పాండవేయులు మీకు ఇప్పుడు ఎతి స్థానంలో సాగు ఉండేది కదా కాదా సమాజంలో కొంతమందికి ఎంతమంది గురువులు అయినప్పటికీ శిష్యులైనప్పటికీ శిష్యులకు కూడా వచ్చే సందేహాలు కూడా ఉంటాయి. ఇట్లా భగవంతుడికి ఆరాధన చేసినా కూడా ఆరాధన చేస్తున్నాం కదా మరి భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహాన్ని ఎలా నివృత్తి చేయగలరు? ఆరాధన చేస్తున్నా కూడాను బయట మన పరిచారులు కానీ మన స్నేహితుల పట్ల కానీ కొందరు ఒక సందేహాన్ని ఒక ప్రశ్నగా మనకు ఒక బాణంగా మనకు వదులుతున్నారు. ఇది ఎందుకు వచ్చింది సమస్య? అసలు ఆ ప్రశ్న రావడానికి కారణం ఏంటి? భగవంతుడు ఉన్నాడా లేదా? ఆరాధన దేనికోసం చేయాలి? భగవంతుడు ఉన్నాడంటేనే చేయాలి. భగవంతుడు లేడు అంటే అతనికి ఆరాధన అవసరం కూడా లేదు. అతను నాస్తికుడే కదా, అందులో ఇంకా సందేహం ఎందుకు? నాస్తికత్వంలో ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? దేనివల్ల వచ్చింది? అతనికి నమ్మిక ఏంటి కనుక అది వచ్చింది. అందులో ఎందుకు లేకుండా పోయిందని నాస్తికత్వానికి అంతే, అది ఏముండదు. ఇక దాన్ని ప్రలోభించింది. దాన్ని ప్రలోభించడానికి కారణం ఏమిటి? ఇంత గీతాకారం ఉన్నది, ఇన్ని ప్రకృతిలో అన్ని ఉన్నాయి. ప్రకృతిని చూస్తేనే మనం భగవంతునిగా భావిస్తాం. సాక్షాత్ సూర్య భగవానుని మనకు ప్రత్యేక లేకపోతే వెలిగే లేదు కదా. పరమాత్మని ఎందుకు ఆయన గుర్తించలేకపోతున్నారు కొంత సమాజంలో? ఎందుకు అపోహ వస్తుంది? పరమాన్నం రుచి తెలియాలంటే పరమాన్నం తింటేనే కదా. తినప్పుడు దానికి నువ్వేం చేస్తావు? పరమాన్నం తిన్నారు. పరమాన్నం తింటే తప్పకుండా భగవంతుని విశ్వసిస్తాడు, అందులో సందేహం లేదు. పరమాన్నం తింటలేడు అంటే అతని భగవంతుని విశ్వాసం లేదు. ఆ విశ్వాసాన్ని కల్పించడానికి చేసే ప్రయత్నం. ఇప్పుడు ఇది ఉంది, ఒకటి ఉంది చూడండి, నేను చెప్తాను. వీడి ఇసుకలో తైలంబు తీయవచ్చు, తిరిగి పొందేటి పొమ్ము సాధింపవచ్చు, తగిలి ముగ దృష్టలో నీరు రావచ్చు, చేరి మూర్ఖుని రంజిల చేయరాదు అన్నాడు. అది సాధ్యం కాదు, మూర్ఖుని మార్చడం కాదు అని అంటున్నారు కాబట్టి మనం చేయలేమంతే. వాని కర్మ వదిలిపెట్టవలసిందే. గురువు మీద నమ్మకం లేదన్నమాట. చిన్న గీతదాటరిక కృష్ణున నమ్మిన పాండవేయులు దాచరు తరాలి కదా. దాచరు మర్మమేదియు దాచరు మర్మమేదియు అంటే అక్కడ పదం ముగుస్తుంది కదా.
ధర్మమేదియు అది అంటే చెప్పండి. అది అప్పుడు మీకు కథలు ధర్మం అది అంటే మరి మీకు ఇక్కడ గణం పడదేమో. ఎందుకంటే దాచే పర్సన్ ఏది అది ఏది అది అంటారేమో కదా సార్. ధర్మమేదియు ధర్మమేదియు వ్రతం భక్తి వారిది. మీరు అన్నిట్లా నిషేధం చేస్తున్నారు. తాగు పేరు 4 ఎకరాలు మొత్తం పన్నెండు. దాసరు ధర్మ కర్మ మర్మములందు దాసరు మర్మమున్నచట తాపస భంజుని తోడనెప్పుడు అచట దాసరు ధర్మమేది వ్రతాచరణం భుగ వ్రత ఇంకో అక్షరం బాగుందా ఘనం కాలేదా వ్రతాచరణం భక్తియుక్తులై దాసరు మర్మమేది వ్రతాచరణం భక్తియుక్తులై రెండు పదాలు దత్తపది ఏంటి మీరే సిద్ధాక్షరి సమస్య ఒక వర్ణం వర్ణన వర్ణాంశం మొదలైన ఒకటే పాఠం చెప్పాను. భూతేశ్వరి సన్నిధిలో అన్నాడు. శివాలయంలో గీతం గురించి చెప్తున్నాను. అది వాక్యం చెప్పేసి భూతేశ్వరి సన్నిధిలో భూతేశుని సన్నిధిలో గీతాబోధనము జరిగే క్లేశము నుడుగన్ నుడుగన్ అంటే పోవడానికి క్లేశాలంటే వెళ్ళిపోవడం. భూతేశుని సన్నిధిలో అయ్యగారు బోధించారు కదా మనకు గీతాబోధనము జరిగే క్లేశము నుడుగన్ లేదా క్లేశము నుడుగన్ అంటే అన్ని కూడా చక్కటి పద్యం. ఏంటంటే గీతా జయంతి సందర్భంగా అర్జున్ని సమస్యకు గొప్ప పరిష్కారం చూపాడు పరమాత్మ.
అవధానంలో కూడా సమస్యలు ఉంటాయి. అంటే సమస్య ఈ ఒక్కడిచ్చినే సమస్య కాదు, ఇక అన్ని సమస్యలే. అప్రస్తుత ప్రసంగం కానీ నిషిద్ధాక్షరి కానీ అన్ని సమస్యలే. అందువల్ల ఈ సమస్యల నుంచి మరి తేరుకోవడానికి, ఈ సమస్యలను పరిష్కరించడానికి తప్పకుండా గీతా ఉపదేశం అనేటువంటిది కావాలి. ఈ గీతా జయంతి కావడం, అవధాని గారి సమస్యలకు పరిష్కారం దొరకడం, ఇవన్నీ కూడా సమన్వయం కుదిరింది. అందుచేత ఈ పద్యంలో ఆ భావం వచ్చింది. క్లేశములు ఉడేస్తున్నాడు కేశవుడు, క్లేశాలు ఉడగొట్టాడు గీతలో. ఇక్కడ కూడా అంజయ్య గౌడ్ గారికి ఆ క్లేశాలు, సమస్యలు పట్టేటువంటి క్లేశాలన్నింటినీ కూడా అమ్మవారు తొలగించారు. అయ్యారు అమ్మవారు. తర్వాత మూడవ ఆవృత్తిలో 3-4 పదాలు చెప్పి 3-4 మిగతా అంశాలు కూడా 3-4 చాలా చెప్పారు. శ్రీ అయి భాయై వేట్కను శ్రేయమైనది సమము శ్రీలన్ మణియై మణిగా శ్రీలన్మణిగా ఈయవనిలో సత్యంబిక ఈయవనిలో సత్యంబిక ఈయవని సత్యంబిక ఈయవని సత్యంబిక పాయని మేల సత్పాయని పాయని మేలు సగునెప్పుడు పరమార్థంబై సత్యం ఉంటే ఎప్పుడు మనకు వేరే ఇస్తుంది అనేది పరమార్థం. అది కూడా మళ్ళీ పరమార్థమై మీకు సంతృప్తి. మీరు ఎలాగో అష్టావధానులు, డాక్టర్లు, ఈ కరోనా కాలంలో డాక్టర్లు అంటేనే అందరూ భయపడుతున్నారు. మీరు నిషిద్ధాక్షర అన్నప్పుడే నేను భయపడ్డాను. మరి మీకు సంతృప్తి ఇచ్చిందా? ఎలా ఇచ్చిందో ఇక్కడ పెద్దలు అయ్యగారు ఉన్నారు, అక్కడ ఆయగారు ఉన్నారు, మీరు అమ్మగారు. పావనమైన గంధమిది పద్మదలాక్షుడు చెప్పే మొన్నిలను దేవిది సాగదానరుడు దివ్య పదామృతమై గతి దివ్య పదామృత వేగనింపగా పోవును పాపమెల్లడను పోవును పాపమెల్లడను పోని వచించిన చాలు మెల్లడను. మెల్లడను అంటే అంతగా పోని వచించిన చాలు చాలుగా పోవును పాప మెల్లడను. సరిపోయింది కదా? ఎలా తెలిసింది? మనం పోలేదు కదా. పోని వచించిన చాలు చాలుగా మీరు చెప్పింది. జీవులు సంస్కరింపబడి జిష్టుని చేరగన జీవులు పాపమెల్లడన్ పోని వచించిన చాలు చాలుగా జీవులు సంస్కరింపబడి జిష్టుని చేరగిత మార్గమై మార్గమో
మార్గమే అంటే అసలు పూర్తి అవుతుంది. మార్గము అంటే మార్గము అంటే అసలు ఇంత మార్గము ఇప్పుడు దత్తపద కలము 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 కవితకు కలమున్నగును గల ప్రవిమల బంధము ఉన్నది ప్రవిమల బంధము ఉన్నది జనిత కదా ప్రవిమల బంధము ఉన్నది ప్రవణ జనితమై అవనిల గీత వాళ్ళిద్దరిది కదా అనిత రావాలి కదా భూమి అనితర సాధ్యంబౌ ఇంకొకటి ఎవరు రావాలమ్మా వనిత రావాలి అనిత వచ్చింది కదా బాబు జాడైనా బాబా ఇంకొకటి ఏదైనా సమోసాలాంటి క్వశ్చన్ అయితే కింది మొబైల్ కింది ఎంగట్టుంది. ఆయన రెండో విషయం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం లిక్కరు ఇక్కరు చెక్కరు కుక్కరు అపుస్తకం కాదు దత్తపది పోతుంది కదా మీరు అలాగే మీరు సభ్యులు ఇవ్వండి. చెప్పినట్టు ఇంటికి వెళ్ళి మనం ఎంత మిగిలిస్తా అంటే ఊరుకుంటారని చెప్పేసి ప్రశ్న పూర్తి చేయాలి ఇచ్చి దాన్ని స్వేచ్ఛ కాదు మీరు పద్యోడు ఎప్పుడు యోగి యోగి వంశీ గారు ఏం లేదు ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఎవరికి జరుగుతాయండి అవసరం పుచ్చుకుల మీద కూడా చాలా చక్కటి ప్రశ్న అంతే కాదండి వనితర స్వచ్ఛంబౌ శ్రీ వనిత గురువు రాలేదా భూమి అనితర సాధ్యము శ్రీ స్వచ్ఛ
సాక్ష్యము శ్రీ ఇక్కడ వకారం పాసగాలి కదా. భవబంధం వచ్చిందేమో రెండో భాగంలో భవబంధం వచ్చింది కదా, ప్రతిమల బంధం వచ్చిందేమో లేదా వనిత రావాలి. భీమని భీవని తల్లిదండ్రులటుల గురువు రాలేదా. భూమి కలితర సాక్ష్యం బగు సువసి కవితకు కలమున కొనుగల ప్రవిమల బంధమున దియు ప్రణిత జనితమై భూమి అనితర సాక్ష్యం వలన ప్రవిమల బంధం ఉన్నది. ప్రకృతి జనితమై భూమి అనితర సాక్ష్యం బహు అది వైత రావాలి చూడడం. దివి అనితర సాధ్యం బాగు అన్నాం దాన్ని. అవని అంటే ఇప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు రాలేదా. అవనితలము నన్ను వెలిసిరి హరి రూపముతో. అంటే ఇద్దరు నరనారాయణులే కనుక హరి రూపంతో హరి రూపంతో అష్టాక్షర ఒక్కటే ఉందా? అది అయిపోయింది. అదే కాదుందా? గీచిన గీత దాటరిక కృష్ణుని నమ్మిన పాండవేయులు దాచరు మర్మమేది. వ్రతాచరణమున భక్తియుక్తులై దాచరు మర్మమేది వ్రతాచరణమున భక్తియుక్తులై. మూడవ పాదంలో
చూచిది కలగ చూచిది కష్ట నష్టములు చూచిది కష్ట నష్టములు శూరులు సాగి వనాంతరంబునన్ శూరులు సాగి వనాంతరంబునన్ ఇంకొకటి నాలుగో అక్షరం కదా రమ్ రమ్ చూచేది కష్ట నష్టం చూరులు సాగి వనాంతరంబునన్ వేచిరి రంజిలన్ వేచిరి రంజిలన్ తమకు వేట్కగ వైభవం వేట్కగ వైభవమే లభించగా సరిపోయిందంటారా? భూతేశుని సన్నిధిలో గీతాబోధనము జరగ క్లేశములుడుగన్ దాతకు నైనను తరమా గీతాసారమ్మునెదుట కిటితలమందు ఆ బ్రహ్మకైతే సాధ్యం కానట్టు గీతా మహత్యం అన్నది పద్యం. చాలా చక్కగా అవధానం సంపన్నమైంది. అవధానికి ఉండవలసినటువంటి 4 లక్షణాలు ఏమంటే మంచి ధారణ, ధోరణి, ధైర్యం. ఈ 4 కూడా అవధానికి చాలా అవసరం. ధకారాలు, ఇలాంటి ఈ 4 ధకారాలు కూడా అంజయ్యలో సంపుష్టంగా ఉన్నాయి అని మీకు చప్పట్ల మధ్య తెలియజేస్తూ ఇప్పుడు చెప్పడం అయింది, పద్యాలు చెప్పడం అయింది. అప్పచెప్పడం అనేటువంటి ఇంకా డ్యూ అనమాట. అప్పచెప్తే ఈ అవధానం సంపూర్ణంగా ముగిసినట్టు. ఇంతవరకు చెప్పడమే ఏంటి కనుక ఈ చెప్పిన వాటిని అప్పచెప్పడం అనే దాంట్లోనే గొప్ప అమ్మవారి అనుగ్రహమే కానీ నైపుణ్యం కానీ ప్రదర్శించినట్టు. అందుకని ఇప్పుడు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీ శ్రేయమైనది సమంగు శ్రీలన్మనిగా శ్రీలన్మనిగా ఈ అవని శ్రీలన్మనిగా ఈ అవని రాజిల్లును రాసుకున్నారు కదా, అదేనా? ఈ అవని సత్యం విధి పాయని, ఈ అవని సత్యం విధి
శుభములను భూతు పరమార్థముతో. సత్యం పలకడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి అనేది ఈ పద్యంలోని సారాంశం. శ్రేయం కలుగుతుంది. సత్యం అనేది ఒక లక్ష్మి, సత్యలక్ష్మి. అందువల్ల సత్యం శ్రీ అవుతుంది. సత్యం వల్ల కాంతి కూడా వస్తుంది మనకు. ఇంతకుముందే గీతా సందేశాన్ని మనం కొంచెం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. కాబట్టి సత్యం పలకడం వల్ల లాభం ఏమిటి అని మా మేడం గారు అడిగారు. పద్యంలో చక్కగా వచ్చేసింది. కాబట్టి సత్యము పలకడం అనేటువంటిది ముఖ్యము అనేది అంజయ్య పద్యం ద్వారా తెలియజేశారు. తర్వాత సమస్య జీవులు జీవులు భక్తి మార్గమున జీవులు సంస్కరింపబడి జిష్ణుని చేరగ గీత మార్గమో పావనమైన గ్రంథమిది పద్మదలాక్షుడు చెప్పెమునిలను దీవికి సాగధానరుడు దివ్య దీవికి సాగధానరుడు దివ్య పదామృతమై గణింపగా పోవు పాపమెల్లెడు. అదే కదా, పోవు పాపమెల్లెడను పూర్ణ పాపమెల్లెడను పోనితలంచిన పాపమెల్లడను పోని స్మరించిన కదా, పోని స్మరించిన వేఖ మీదగా జీవులు సంస్కరింపబడి విష్ణుని గీత మార్గము. గీతోపదేశం అంతా కూడా ఈ పద్యంలో వచ్చేసింది. గీత వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు దత్తపది కదా, కలముకు కవితకు కవితయ కలమునకును గల ప్రవిమల బంధము నిధియు ప్రణుతి దివి అనితర సాక్ష్యం అవనితలమునను వెలసిరి హరి రూపముతో. నష్టాక్షరం రావాలి, వర్ణ నష్టాక్షరం ఉన్నట్టున్నాయి. భూతేశుని సన్నిధిలో గీతాబోధనము చేయ క్లేశములు దాతకునైనను దరమా గీతాసారంబునెదుగ క్షితితలమందు గీచిన గీతదాటరిగ కృష్ణుని నమ్మిన పాండవేయులు దాసరు మర్మమేదియు వ్రతాచరణంగు
వ్రతాచరణం పునభక్తియుక్తులై సైచిరి చూచిరి కష్ట నష్టములు చూచిరి కష్ట నష్టములు చూరులు సాగి వనాంతరంభునం వేచిరి వేచిరి రంజిలగా వేచిరి రంజిలన్నచట వేక్షగ వైభవమే వరించగా వేక్షగ వైభవమే లభించగా అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల గురించి చక్కగా మొత్తము విశేషం ఏంటంటే గీతా జయంతి రోజున గీతా సంబంధమైనటువంటి పద్యాలు చాలా వచ్చినాయి ఇందులో. అది విశేషం. పద్యాల్లోని పద విన్యాసమే కానీ భావాలు కానీ చాలా చక్కగా ఉన్నాయి. అంజయ్యలో ఇక ముందు అవధానంలో విజృంభించాలి అని కోరుకుంటూ పద విన్యాసము భావయుక్తమై సంభావ్యంబుగా వెల్గా రసాస్పదమైనట్టి సుహృద్య పద్యములు రసాస్పదమైనట్టి సుహృద్య పద్యములు సంభాషించినారిచ్చటన్ పద విన్యాసము భావయుక్తమై సంభావ్యంబుగాగా రసాస్పదమైనట్టి సుహృద్య పద్యములు సంభాషించినారిచ్చటన్ పదవోయి అవధాని ముందుకిక మీ ప్రజ్ఞా విశేషాల శ్రీ ప్రదవాగీశ్వరి నీకిరుంజయము ధీరా అంజయ కవి అని మా అంజయ్య గౌడికి దీవెన పలుకుతూ కాష్టిక మిత్రుల్లో కూడా మరి ఎన్నో అవధానాలు చేసినటువంటి డాక్టర్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. వారు కూడా స్పందించి ఒక దీవెన పద్యాన్ని అందిస్తారని కోరుతున్నాను. కవిశ్రీ సత్యబాబు గారు ఉన్నారు. ఒక ఇద్దరు చాలా చక్కగా ఈరోజు ఈ అవధాన కార్యక్రమం ముగిసింది. చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగింది. కేవలం ఒక గంట 10 నిమిషాలు సమయం అయింది మనం అవధానం మొదలు పెట్టేసి. ఈ లోపల వాళ్ళ గురువుగారి ముందర వారి అవధానం జరగడం, అది భక్తి సాధన ఆధ్వర్యంలో ఇక్కడ శివాలయం ప్రాంగణంలో జరగడం గొప్ప విషయం. చక్కటి ప్రతిభ కలిగినటువంటి శ్రీ గడిగాడి అజయ్ గౌడ్ గారికి అనేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఉందనుకున్న సార్, మరి అసలు అజయ్ గారికి మనం గతంలోనే అవకాశం కల్పించేది. సిద్దిపేటలో అవధాన సప్తకంలో 7 అవధానాలను 2 రోజుల్లో పూర్తి చేసినప్పుడే వారి అవధానం ఉండేది అందులో. అయితే అప్పుడు సమయం అప్పటికి మన భక్తి సాధనలో అవధాన సంఖ్య విపరీతంగా ఎక్కువగా ఉండే వరకు అందులో సమయం దొరకలేదు. అది ఈరోజు మంచి గీతా జయంతి, ఆ విష్ణుమూర్తి యొక్క పవిత్రమైనటువంటి రోజు. గోళాశంకరుని యొక్క సన్నిధానం అంటే శివకే హరిహరుల యొక్క సన్నిధానంలో గురువుల ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా సత్యబాబు గారు
చాలా దూరం నుంచి వారు వచ్చారు. మేడం కూడా ఎంత ఫోన్ చేయగానే తప్పకుండా నేను వస్తాను రాధాకృష్ణ గారు వారు కూడా చెప్పారు. అలాగే నందగిరి వంశీ గారు మన భక్తి సాధన యూట్యూబ్కి సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ చూస్తుండేటువంటి వాడు. అలాగే దేవాలయంకు సంబంధించినటువంటి పరమేశ్వరరావు గారు వారు ఎన్నో పనులు కూడా ఇప్పుడు ఆ పనులన్నీ కూడా కొద్దిసేపు పక్కన పెట్టి మన కార్యక్రమం వీక్షించడానికి వారి దంపతులతో సహా నీరాజీ టీచర్ గారు కూడా వారి యొక్క ప్రోత్సాహం సహకారం ఈ కార్యక్రమానికి మనకు ఉండడం కూడా మనకు ఆనందదాయకం. ఇలా అలాగే కిషన్ గారు వారు కూడా ఉద్యోగం నుంచి నేరుగా కార్యక్రమానికి వచ్చేశారు. మేడం గారు మన లలితాపారాయణ సభ్యులు అంటే వారు కూడా ఎంతో సమయం నుంచి ఇక్కడ కార్యక్రమాన్ని వీక్షించడం ఇదంతా కూడా యొక్క ఆనందదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా సాహిత్య కార్యక్రమాలు ఏదో ఒకటి మనకు వీలైనంత వరకు శక్తి ఉన్న కొలది చేసుకోవడం మన ధర్మం, మన సంప్రదాయం. మన సంప్రదాయాలు మనమే కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? కాబట్టి మన యొక్క సాంప్రదాయాలు కాపాడుకోవడం గురించి మనం యొక్క కార్యక్రమాలు సమావేశాలు అప్పుడప్పుడు కూడా మీరందరూ సహకరిస్తుంటే ఇలా నేను కూడా కొనసాగిస్తూ పోతున్నాను. అయితే త్వరలోనే బ్రహ్మశ్రీ దోర్గల ప్రభాకర్ శర్మ గారు చేసే సంస్కృత అవధానం ఒకటి కార్యక్రమం ఉన్నది. అయితే సంస్కృత అవధానం ఒక విచిత్రంగా జరగబోతున్నది. ఒక కాన్సెప్ట్ ఈరోజు రాగానే నేను రామశర్మ గారితో కూడా చెప్పాను, అజయ్ గారితో కూడా చెప్పాను. ఏమంటే నలుగురే పృచ్ఛకులు, నలుగురు ప్రాశ్నికులు, 8 అంశాలు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్. అవధానంలో ఇది ఒక ప్రక్రియ. 8 మంది నాకు అవైలబుల్గా ఉన్న ఒకవేళ సమయానికి వారు ఇటువంటి వృత్తిరీత్యా ఈరోజు మంగళవారం అందరూ ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి మనకు అందరూ ఒక దగ్గర సమయం దొరకదు. ఒక్కొక్కసారి పృచ్ఛకుల సంఖ్య ఎక్కువైంది. సిద్దిపేటలో అవధాన సంతకం పెట్టినప్పుడు మాకు అవకాశం కల్పించండి అని అక్కడ 7 అవధానాలలో 7 అన్ని 8 మంది పృచ్ఛకులను పెట్టినప్పటికీ కూడా ఇంకా అక్కడ మాకు అవకాశం దొరికితే బాగుండు అనేటువంటి అక్కడ ఉండే సన్నివేశము. మనం ఈ నలుగురితో అవధానం చేయించడం గతంలో రామశర్మ గారు కూడా ఇదే వేదిక మీద చేశారు. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, ముద్రాజీ అవధాని గారు, ఇలా అప్పుడు కూడా నలుగురు రాష్ట్రంలో అవధానం పూర్తి చేశారు. ఈరోజు వీరు కూడా చేశారు. చాలా చక్కటి కార్యక్రమం. ఇంత చక్కటి కార్యక్రమం మనకి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో హరిహరాల మధ్య కార్యక్రమం చేస్తున్నాం. అలాగే బాబా గారు కూడా మనకు ముందే ఛాయ్ కాఫీ నుంచి ఇక్కడ కార్యక్రమాలంతా కూడా గంట సేపట్లో ముగించేటట్టు వారు కూడా మంచి సంభావన చేసింది. కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమం శివుని సన్నిధిలో ఈ కార్యక్రమాల జరగడం ఒక ఆనందదాయకం. త్వరలోనే బ్రహ్మశ్రీ దోర్గల ప్రభాకర్ శర్మ గారి చేత వారణాసిలో కాశీలో అవధానం చేయడానికి నేను రూపకల్పన చేస్తున్నాను. వారు కూడా సరే అన్నారు. కాకపోతే ఇది ఉత్తరాయణ పుణ్యకాలంగా అనుకుంటారు. ఎందుకోసం అంటే అక్కడ శివుని యొక్క సన్నిధిలో మన కార్యక్రమం, అక్కడ ప్రేక్షకులు ఎంతమంది ఉంటారు, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారనే సమస్య కాదు. ఇక్కడ కార్యక్రమం ఈ సమావేశంలో ఈ ఆలయం చిన్నదైనప్పటికీ కూడా ఈ సమావేశం అంతా కూడా ఇక్కడ మన ఫేస్బుక్ మిత్రులు చాలా మంది చూస్తున్నారు. హస్తకళ విద్యార్థులు లాంటి మహాజీవులు అందరూ కూడా లైవ్ లో ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. రేపు కూడా మన భక్తి సాధనలో వాళ్ళందరూ కూడా వీక్షిస్తారు. మిగతా కవులు పండితులు ఎంతో మందికి వెళ్తుంటారు. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఆగవు. ఇది సాహిత్యం అంటే శంకరుడికి 2 నేత్రాలు, సాహిత్యం ఒకటి, సంగీతం ఒకటి, 2 నేత్రాలు లాంటివి. కాబట్టి ఈ కార్యక్రమాలు మనం ఆపకూడదు, వీటిని కొనసాగిస్తూ ఉండాలి. వారు రావాలి, వీరు రావాలి, మనం ఎక్కడ దగ్గర చేసినాం, అక్కడ చేసినాం, ఇక్కడ చేసినాం అనేది ముఖ్యం కాదు. కార్యక్రమం జరగడం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం తర్వాత వీక్షించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ తదుపరి కార్యక్రమం అక్కడ దోర్గల ప్రభాకర్ శర్మ గారిని కాశీలో అనుకుంటున్నాము. అది కూడా శివుని యొక్క అనుగ్రహం చేత నేను 2 ముగ్గురికి చెప్పాను, మీరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పండి, మేము కూడా మేమడే ఉంటామని చెప్పి వారు కూడా నాకు చెప్పారు. అదొక కార్యక్రమం ఉన్నది. ఆ సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ వేసవి సెలవులలో మరి మా ఆస్థాన పండితులు చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్ర ఆస్థాన పండితులు వారు రామశర్మ గారు, వారికి శతావధానం ఉన్నది కార్యక్రమం. మరి వారి సమయం వారి ఇవ్వాలి. ఆ సమయం గురించి మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఒక 3 రోజుల పాటు వారి యొక్క శతావధాన కార్యక్రమం కూడా సుసంపన్నం చేయడానికి
ఎందుకంటే శ్రమ అనేది ఏ కార్యక్రమం కూడా కాదు, అది కూడా భక్తి సాధన ఆధ్వర్యంలో వారిని ప్రత్యక్షంగా శతావధాన కార్యక్రమం అనేది ఉంటుంది. అయితే అది మిఠపల్లి చంద్రమౌళీశ్వర స్వామికి అనుగ్రహిస్తారా, మరి వారు ఎక్కడ ఇస్తారు అనేటువంటిది మరి వారితోనే వారి యొక్క మాటలతో తెలుసుకుందాం. శ్రీమోహం స్వస్తి. ప్రతి కార్యక్రమానికి కూడా సంకల్పం అనేటువంటిది చాలా ముఖ్యం. చక్కటి సంకల్పం ఉంటే కార్యక్రమం చక్కగా నెరవేరుతుంది. అందువల్ల మహాన్యాసంలో తన్మే మనస్య సంకల్పవస్తు అని ఒక 40 సార్లు వస్తుంది ఆ వాక్యం. ఎంత గొప్ప వాక్యమో! అలాంటి శివ సంకల్పమే చేస్తాడు ఈయన. మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఆయన, అసాధారణ వ్యక్తి. దానికి తోడుగా ఇక్కడ ఉండేటువంటి వీణాదేవి టీచర్ కానీ, అనిత గారు కానీ, ఇంకా మిగతా భక్తురాళ్ళు అందరూ కూడా ఆయన సంకల్పానికి అనుగుణంగా మీరంతా ఎదుర్కొంటారు. అందువల్ల ఇక్కడ భక్తగణం అటువంటిది. భక్తగణం యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఆయనకు ఎంతో చక్కగా తోడ్పడుతున్నారు. అందువల్ల మీకు అందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అక్కడ చంద్రమౌళీశ్వర ఆలయంలో కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కిషన్ గారు, అలాగే నరసింహరావు గారు, మరి సారు పరమేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా సహకరిస్తున్నారు. ఇంకా వారికి ఉండే రిమోట్ భావన, ఆ భావన ఎంత అంటే సద్భావన. అంజయ్య గౌడ్ అన్నట్టుగా పండిత రాధాకృష్ణమూర్తి జీవనం అంతా కూడా భావన జీవనం. ఎందువల్ల భావన జీవనం అంటే భావన ఉంది కాబట్టి భావన జీవనం. అటువంటి భావన జీవనం చేస్తున్నటువంటి రాధాకృష్ణమూర్తి సంకల్పానికి ఏది కూడా కాదనలేవు. ఇది చిన్న సమావేశము అని అనుకోను నేను. ఇది అందరి హృదయాల్లో కూడా, ఇప్పుడు మనందరిలో కూడా ఎంతో గొప్పగా ఆహ్లాదం వర్ధిల్లింది. అందువలన అది రూపకల్పన గొప్పగా చేస్తాడు. భక్తులు అందరూ కూడా భక్తులను అలరించేటట్టుగా ప్రోగ్రాం ఉంటుంది. అందుచేత ఆయన సంకల్పానికి అనుగుణంగా మనం అందరం కూడా నడుద్దాం. ఆయన సంకల్పించిన అవధానాన్ని గురించి కూడా ఒకసారి నేను ఆలోచించి మరొక మీటింగ్లో చెప్తాను. వాస్తవమే కేటాయించుదాం కానీ అదే కొన్ని రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం ఆలోచించుకొని నేను చెప్తాను తప్పకుండా. శతావధానం 3 రోజులు ఉండవచ్చు. 3 రోజులు సమయం కేటాయిస్తే చాలు. ఎందుకంటే మన ప్రేక్షకులకు చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రంలో అనుకుంటున్నామండి. కానీ మీరందరూ ఉన్నారు. అదే అక్కడ మనకు ప్రకృతి సహకరించాలి. అక్కడ ముఖ్యంగా ఆచ్ఛాదన లేదు కదా. అట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు ఇంకా మాట సంపూర్ణంగా ఇవ్వట్లేదు. ముఖ్యంగా సౌకర్యాలు, ప్రకృతి సహకారం కావాలి.